నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోనసీమ జిల్లా పేరవరంలోని శ్రీ వశిష్ఠ గౌతమి మహా పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో అత్యంత ఘనంగా ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం. నిజామాబాద్ జిల్లా వెల్మల్ గ్రామంలో పిరమిడ్ ధ్యాన మందిర నిర్మాణానికి ఘనంగా భూమి పూజ కార్యక్రమం. పిరమిడ్ మాస్టర్ రమేష్ కు అరుదైన గౌరవం, ఇంటర్నేషనల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం. చిత్తూరు జిల్లా గంటావూరులోని శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన మందిరంలో విజయవంతంగా ఉగాది ధ్యాన జ్ఞాన ప్రవచనాలు. సత్యసాయి జిల్లా గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశం. గుంటూరు జిల్లా బూడంపాడులోని పిరమిడ్ మాస్టర్ ముప్పవరపు వరలక్ష్మి నివాసంలో అద్భుతంగా మండల ధ్యానం. సత్యసాయి జిల్లా ధర్మవరం శాంతినగర్లోని జ్ఞాన ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం, సజ్జన సాంగత్యం. వివరాల్లోకి వెళ్తే, కోనసీమ జిల్లా పేరవరంలోని శ్రీ వశిష్ఠ గౌతమి మహా పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం అత్యంత ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో రెండవ రోజు సంగీత విద్వాంసులు గణేష్ బృందం నిర్వహించిన సంగీతనాద ధ్యానం ధ్యానులను మంచి ధ్యాన స్థితిలో ఓలలాడించింది. అనంతరం ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ రత్న మారం శివప్రసాద్, సీనియర్ పిరమిడ్ మాస్టర్ అల్లాబక్షు, బ్రహ్మ విద్వరిష్ట తటవర్తి రాజలక్ష్మి, సీనియర్ పిరమిడ్ మాస్టర్ ప్రకృతి ఉమామహేష్లతో పాటు పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు జ్ఞాన సందేశాలు అద్భుతంగా ఇచ్చి ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని పంచారు. ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞంలో రెండవ రోజు నిర్వహించిన పలు కార్యక్రమాలు ధ్యానులకు విశేషంగా అలరించాయి. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. సంబరాల్లో వశిష్ఠ గౌతమి ట్రస్ట్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్. సో ఈరోజు టాపిక్ మీకు అందరికీ తెలుసు, చాలా సంవత్సరాలుగా నేను ఒకటే టాపిక్ మీద మాట్లాడుతున్నా. అదే భిన్నంగా ఆలోచించు. ఎప్పుడైనా ఎక్కడైనా ఆనందంగా ఉండటానికి. అందరం అన్ని చేస్తున్నాం, అన్ని పనులు చేస్తున్నాం, పెళ్లిళ్ళు చేసుకుంటున్నాం, పిల్లలు కంటున్నాం, వ్యాపారం చేస్తున్నాం, సంసారం చేస్తున్నాం, డబ్బు సంపాదిస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. కానీ లోపల ఆనందం మిస్సింగ్. ఇవన్నీ చేయడానికి ముఖ్య కారణం ఏంటి? ఆనందమే. డబ్బుని దేనికోసం సంపాదిస్తున్నాం? ఆ డబ్బు ద్వారా మనం ఏదో వస్తువులు కొనొచ్చు, ఏదో బట్టలు కొనొచ్చు, ఇంకేదో కొని దాని ద్వారా ఆనందం పొందుదాం అని, రైట్? సంసారం చేస్తున్నాం, ఒక మంచి అమ్మాయినో మంచి అబ్బాయినో తీసుకొని ఆర్ వెతికి వెతికి ప్రేమించో, లాగుంటే అటు తరాలు ఇటు తరాలు వెతికో పెళ్లి చేసుకుంటాం. ఒక వ్యక్తి మన దగ్గర ఉంటే ఆనందం ఉంటుందేమో అని. కానీ చివరికి కరెక్ట్గా ఈ మధ్యంగా ఫాస్ట్ ట్రాక్ మొదలైంది. పెళ్ళైన 3 నెలల నుంచే రామాయణం స్టార్ట్ అయిపోతుంది. బాధ, దుఃఖము, చిరాకు, కోపము, ద్వేషము. అది ఏ పెళ్ళైనా సరే. అంతకుముందు కాలంలో పెద్దలు కుదిర్చిన పెళ్ళైతే కష్టం ఉంటుందేమో, మనకు మనం సొంతంగా చేసుకుంటే, ప్రేమ పెళ్లి చేసుకుంటే ఇంకా బాగుంటుందేమో అని ట్రై చేసి దాన్ని తీసుకొని కొట్టుకున్న అదే పరిస్థితే. మన పరమ గురువులు సదానంద యోగీశ్వర్లకు, మన గురువరేణ్యులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి, గురుపత్ని స్వర్ణమాల పత్రిజీ వారికి, వశిష్ఠ గౌతములకు, మహాగోదావరి నదికి ఆత్మ ప్రణామాలు. ఎందరో మహానుభావుల త్యాగ ఫలితం ఈ ప్రపంచంలోని ఎన్నో అద్భుతమైనటువంటి ఉన్నత స్థితులు. ఆంగ్లేయుడైనా
ప్రజల అభ్యున్నతి కోసం మాత్రమే ఆలోచించి సర్ ఆర్థర్ కాటన్ ఈ ధవళేశ్వరం ఆనకట్టను కట్టించి గోదావరి నది యొక్క నీటిని నిల్వ చేసేటువంటి అవకాశం ఈ ఉభయ గోదావరి జిల్లాలందరికీ కల్పించి పునీతులైనారు. మనందరి హృదయాల్లో మరి అందరి పూజలు అందుకుంటున్నారు. అలాగే అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్ ఇలాంటి ఎందరో మహామహుల త్యాగ ఫలితంగా భారతదేశానికి స్వాతంత్ర్యం లభించింది. ధ్యానం నేర్పాడు, జ్ఞానం పొందమని చెప్పాడు, కర్మలు దగ్ధం చేసుకోవడానికి. మరి నువ్వు పొందిన ధ్యానాన్ని నీ పక్కవాడికి కూడా చెప్పు. ఆ పుణ్యమేదో ఇక్కడ ఉండగానే సంపాదించు. మళ్ళా చచ్చిపోయి పైకి వెళ్ళి మళ్ళా భూమి మీదకి వచ్చి నేను ధ్యాన ప్రచారం చేస్తాను అంటే మరి పొట్టలోంచి పడ్డాక గర్భ నరకము దక్కదు, జన్మ నరకము పోదు, వ్యాధి నరకము పోదు, వార్ధక్య నరకము పోదు. ఇన్ని నరకాలు పడ్డం ఎందుకు? ఈ జన్మలోనే నేర్చుకున్న జ్ఞానం పక్కవాడికి ఇచ్చినప్పుడు మరి ఇంకో జన్మ తీసుకోవాల్సిన అవసరమే లేదు కదా. మరి మనం ఎదగాలి అంటే పత్రిగారు చెప్పినట్టు సాధన చేసి శక్తిని సంపాదించాలి. శక్తి అంటే ఏంటి? ఆత్మశక్తి పెరిగితే మనకొచ్చే లాభం ఏంటి అంటే మేధాశక్తి, గ్రహణశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఈ 4 శక్తులు పెరుగుతాయి. మేధాశక్తి అంటే ఏమి చదివినా ఏమి విన్నా మనకి అర్థం అవ్వాలి. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం వెల్మల్ గ్రామంలో వెల్మల్ గ్రామ ధ్యాన బంధువుల ఆధ్వర్యంలో శివాలయం, ఆంజనేయ స్వామి ఆలయం వద్ద పిరమిడ్ ధ్యాన మందిర నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఇంజనీర్ శివకాంత్ పాల్గొని పిరమిడ్ నిర్మాణానికి భూమి పూజ చేసి కొబ్బరికాయ కొట్టారు. ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని, శాకాహారమే తినాలని, పిరమిడ్ లో ధ్యానం చేయడం వల్ల 3 అధిక విశ్వశక్తిని పొందవచ్చని అన్నారు. అనేక మానసిక శారీరక సమస్యల పరిష్కారానికి, మానసిక ప్రశాంతతకు ధ్యానం చేయాలని పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ పెద్దలు గోజూరి నరేందర్, గొల్ల ముత్యం, వెల్మల్ గ్రామ పిరమిడ్ మాస్టర్లు నాగభూమన్న, గంగాధర్, భోజన, నారాయణ, పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా బాధ్యులు బొడ్డు దయానంద్, నూకాల లక్ష్మణ్, గురిడి దేవదాస్, 100 మందికి పైగా ధ్యాన బంధువులు పాల్గొన్నారు. మల్లయ్య గుడికి, ఆంజనేయ గుడికి, వెల్మల్ గ్రామ పెద్దలకి, వెల్మల్ గ్రామ పెద్దలకి, వెల్మల్ గ్రామ ధ్యాన బంధువులకి, ధ్యాన జగత్ కి, సాకార జగత్ కి, పిరమిడ్ జగత్ కి, పితామహ పత్రిజీకి, రాముల్ మహారాజ్ కి, ఇక్కడికి వచ్చిన మాస్టర్లందరికీ తిరుపతికి చెందిన పిరమిడ్ మాస్టర్ ముత్తరసి రమేష్ కు అరుదైన గౌరవం లభించింది. ఇంటర్నేషనల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఆయనకు స్థానం లభించింది. పిఎస్ఎస్ఎం ద్వారా ధ్యానం, యోగాను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి సమాజానికి విశేష సేవలు అందిస్తూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో పిరమిడ్లను ఏర్పాటు చేసి ఉచితంగా యోగా, ధ్యాన శిక్షణ ఇచ్చి వాటి పట్ల ప్రజల్లో అవగాహన కల్పించారు. అలాగే పత్రిజీ ధ్యాన యజ్ఞం, మన పిరమిడ్ మన బాధ్యత అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. దీంతో ఆయన సేవలను గుర్తించిన ఇంటర్నేషనల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం కల్పించారు ఆ సంస్థ ప్రతినిధులు. చిత్తూరు జిల్లా దామరకుప్పంలోని శ్రీ గోవింద పిరమిడ్ వ్యాలీ ధ్యాన బృందావనంలో ఇంటర్నేషనల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ రాష్ట్ర కోఆర్డినేటర్ టి రామకృష్ణారెడ్డి పిరమిడ్ మాస్టర్ రమేష్ కు అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా విశ్వం విద్యాలయ చైర్మన్ డాక్టర్ విశ్వనాథ్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం చైర్మన్ తాతిరెడ్డి వెంకటరమణారెడ్డితో పాటు పలువురు ప్రముఖులు, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని పిరమిడ్ మాస్టర్ రమేష్ చేసిన సేవలను కొనియాడారు.
చిత్తూరు జిల్లా గంటావూరులోని శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఉగాది ధ్యాన జ్ఞాన ప్రవచనాల కార్యక్రమం ఎంతో విజయవంతంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో 3వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ పుత్తూరు రవిరాజ్ పాల్గొని అద్భుతమైన జ్ఞాన సందేశం ఇచ్చారు. పిరమిడ్ లో ధ్యానం చేస్తే 3 శక్తి పొందుతామని తెలిపారు. అలాగే ప్రకృతి ధ్యానం, పౌర్ణమి ధ్యానం, అమావాస్య ధ్యానంలో అపారమైన విశ్వశక్తి లభిస్తుందని వివరించి ధ్యానం విశిష్టత, లాభాల గురించి చక్కగా తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత జ్ఞానదాత పుత్తూరి రవిరాజ్ ను ఘనంగా సత్కరించారు కార్యక్రమ నిర్వాహకులు. వికారాబాద్ జిల్లాలో విస్తృత ధ్యాన శాకాహార ప్రచారం నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు శంకర్ లావణ్య దంపతుల ఆధ్వర్యంలో వికారాబాద్ మండలంలోని దన్నారం, పీరంపల్లి, సిద్దలూరు, కొట్టాలగూడ, పులుసుమామిడి, పాతూరు, కామారెడ్డిగూడ గ్రామాలలో ధ్యాన ప్రచారం నిర్వహించి ఇంటింటికి ధ్యాన కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థుల చేత, ప్రజల చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో ధ్యాన శాకాహార ప్రచార నిర్వాహకులు బంగ్లా ఆంజనేయరెడ్డి, అమ్మపల్లి బాలకృష్ణారెడ్డి, పిరమిడ్ మాస్టర్లు వీరభద్రయ్య, దయానంద్, విఠల్, గుండం శైలజ, సుభద్ర, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా ధర్మవరం శాంతినగర్లోని జ్ఞానధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం, సజ్జన సాంగత్యం ఎంతో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ దుర్గమ్మప్ప ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం విశిష్టత, అలాగే పంచాక్షరి విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. అలాగే శ్లోకాల ద్వారా ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. అమృతం కావాలంటే అమృతనామం పట్టుకోవాలి. ఓం నమ శివాయ, ఓం నమో నారాయణ. పంచాక్షరి, అష్టాక్షరి బాగా చూడండి. ఏకాక్షరి చెయ్యి, నీకు నామమే వద్దు. ఓం. ఓంలో 3 దాడి ఉన్నాయి, మీకు చెప్పాను. ఏంటి చెప్పండి చూద్దాం. ఓంలో 3 ఉన్నాయి, 3 అక్షరాలు చెప్పిపోయినా చిన్నపిల్లలకు చెప్పాడు. ఆ, ఊ, మా. బాగా చూడండి. మొదలు పెట్టాడు ఓం అంటున్నా, మధ్యలో ఊ వస్తాను, లాస్ట్ వేకే చూసుకో మా వస్తాను. ఆ, ఊ, మా. దీన్నే ఓం. ఓంకారమే నీ స్వరూపమై ఉందయ్యా అంటాడు. నువ్వు గంట కొట్టు గుళ్ళైపోయి ఎవరన్నా ఫస్ట్ ఏమొస్తుంది? ఎక్కువ శబ్దం వస్తుంది. గంటలు మెల్లిగా దీంట్లో చూసుకో. అంటే నీ మనస్సు దాని మీదకి పోయినప్పుడు శబ్దం మీదకి పోతుంది, అది అంటే. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశం, సజ్జన సాంగత్యం ఎంతో అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ సూర్యనారాయణ చక్కటి జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం విశిష్టత గురించి చక్కగా వివరించారు. ధ్యాన సాధనతో నాడీ మండలం శుద్ధి జరిగి ఆత్మ వైపు ప్రయాణం సాగిస్తామని తెలిపారు. మనం ఎవరు అనే సంగతి తెలిస్తే మన సమస్యలని పరిష్కారం అవుతాయని తెలిపి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో 80 మంది వరకు ధ్యానులు పాల్గొన్నారు. అంటే అద్భుతం అనేది అదంతా ఎక్కడ ఉంటుందంటే మన అంతర్ముఖంలో మన నీడ్స్ అంటాం. ఆ నీడ్స్కి శుద్ధి చేసుకుంటూ వస్తే ఆటోమేటిక్గా మన లోపల మార్పు వస్తుందంట. అప్పుడు తెలుస్తుంది అనమాట. ఏమనిపిస్తుంది? ఓహో, నేను ఎవరిని? నేను ఆత్మని. నేను ఆత్మ వైపు ప్రయాణం చేస్తున్నాను. ఇది కూడా పూర్తిగా ఇదంతా చక్కబెట్టుకుంటాను. ఆటోమేటిక్గా మన చక్రాలు శుద్ధి చేసుకుంటూ ఆ ప్రయాణం అనేది జరుగుతూ ఉంటుందంట. జరుగుతూ ఉంటుందంటే ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని వచ్చినా, ఎంత కోపం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, మన ఈ శ్వాస అనేది 2 అటు ఇటు కరెక్ట్గా ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు నువ్వు అనుకున్నది సాధించగలుగుతాము. నువ్వు ఈ టైంకి పోదాం
చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా పోతాము. నాకు ఇది కావాలనుకుంటే అన్నీ వస్తాయి మేడం. అది రావాలంటే పూర్తిగా మన సాధనలో ఎప్పుడైతే మనం వస్తామో ఆ సాధన మార్గాన్ని మనం తప్పకుండా చేస్తాము, ఆటోమేటిక్ వస్తారు. గుంటూరు జిల్లా బూడంపాడులోని పిరమిడ్ మాస్టర్ ముంపవరపు వరలక్ష్మి నివాసంలో మండల ధ్యానం ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో 31వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ లలితాంజలి ధ్యానులకు ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం ఎందుకు చేయాలి అనే విషయం గురించి చక్కగా వివరించారు. అలాగే తన ధ్యాన అనుభవాల ద్వారా ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ధ్యానం అనేది ఏంటంటే మనల్ని మనము సరిదిద్దుకునే ప్రక్రియ, ఎవరిని వాళ్ళు సరి చేసుకునే ప్రక్రియ. ఇక్కడ ఒకళ్ళు సరి చేయడం కాదు, ఇక్కడ మనల్ని మనమే సరిదిద్దుకుంటున్నాం. ఇక్కడ ఒకళ్ళు చెప్పే పని లేదు, ఇక్కడ మనకన్నీ తెలుసు, ఇవన్నీ కూడా తెలుసు కాబట్టి చక్కగా ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. నా పేరు లలితాంజలి రాజపాలెం. ఇది 20 సంవత్సరాలు అయింది. అట్లా అనమాట. రోజుగా 5-6 ట్యాబ్లెట్లు మింగేదాన్ని నేను. ఎప్పుడైతే నేను ఈ ధ్యానం అనే 2 అక్షరాలు అయితే నాకు హైదరాబాద్లో దీన్ని పరిచయం చేసిన వాళ్ళు లతామాణిక్య దంపతులు. ఈ ధ్యానానికి నేను వచ్చిన కారణాలు అనారోగ్య సమస్యలు ఒకటి, నా భర్తతో వైవాహిక చేయడం బాగలేదు కాబట్టి ఈ 2 కారణాల వల్ల ఎప్పుడు కూడా నా అంతరంగం అంతా కూడా ఒక అశాంతితోటి నిండిపోయి ఉండేది. అశాంతి విషాద వలయంగా నిండి ఉండేది కాబట్టి నేను ఆ పూజా పురస్కారాలు అనే వాటిలోకి నేను వచ్చాను. ఎప్పుడైతే ఆ పూజా పురస్కారాల్లో నేను తెలుసుకున్నది ఏంటి అని చెప్పంటే కోటి పూజ శ్రమస్తోత్రం. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో సామూహిక ధ్యానం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ జయలక్ష్మి పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం విశిష్టత, ధ్యానంతో ఎలాంటి లాభాలు చేకూరుతాయనే అంశాల గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. నిన్న మా అమ్మ ఫోన్ చేసింది, అమ్మ ముస్లిం ఫ్రెండు పాము క్లాస్మేట్ మా 40 ఉంటాయి మా చనిపోయినాడు మాట్లాడటంతో. మా ఫ్రెండ్ మా క్లాస్మేట్ సూపర్, మా పెద్ద క్లవర్ స్టూడెంట్ చనిపోయినాడు మా రోజు. ఇదే మా నటన సత్యాలంటే ఇదే. ఇప్పుడు ఏమనిపిస్తుంది మనకు? విద్య అనిపిస్తున్నది. రేపు ఈరోజు చెప్పు ఏం సంపాదించి ఏం చేయాలి డబ్బులు ఇట్లా చచ్చిపోతే అనుకుంటామా లేదా? ఈ వైరాగ్యము నిరంతరం ఉంటే మనం ఎలా ఉంటాం? ఉండదు, ఎవరికి ఉండదు. చెప్పే ఇవన్నీ వైరాగ్యాలు దాటినప్పుడే అవుతుంది. ఊరికే నీకే కాకుండా నేను గొప్పని కాదు చెప్పేది. అలా మనం సాధన చేసినప్పుడు వైరాగ్య స్థితిలో రావాలట. అప్పుడు పక్కనే దేవుడు ఉంటాడు. పశ్చిమ గోదావరి జిల్లా రాయకుదురు హై స్కూల్లో ప్రధాన ఉపాధ్యాయులు కానుకొలను శ్రీనివాసరావు అధ్యక్షతన ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా PSSM జిల్లా కోఆర్డినేటర్ KVD ప్రసాద్ విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కగా అవగాహన కల్పించారు. ధ్యానం చేయడం ద్వారా ఏకాగ్రత, జ్ఞాపక శక్తి అభివృద్ధి చెంది చదివింది ఎక్కువ కాలం గుర్తుండి చక్కగా పరీక్షలు వ్రాయగలరని తెలిపారు. ధ్యానం విశిష్టత గురించి ఒక పాట ద్వారా తెలియజేసి అందరితో సామూహిక ధ్యానం చేయించారు.
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కొత్తపేటలోని బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశం ఎంతో చక్కగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా విచ్చేసిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ సురేష్ ధ్యానులకు జ్ఞానబోధ చేశారు. ఈ సందర్భంగా ధ్యానం పలు ఆధ్యాత్మిక అంశాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ కర్మల్లో కొన్నింటిని తీసుకుని వచ్చి ఇక్కడ అనుభవిస్తావు. అవే ప్రారంభ కర్మలు. ఈ ప్రారంభ కర్మలు అనుభవించే విధానంలో మళ్ళీ నీవు కొన్ని కర్మలు చేస్తావు. చెడు కావచ్చు, మంచి కావచ్చు, అవి ఆగామి కర్మలు. ఈ కర్మ పరంపరలో ఒకదాన్ని గుర్చేయకపోతే 10 గుంతలు దొరుకుతుంటాయి. కానీ ఆ గుంతలు తవ్వకుండా పాత గుంతను గుర్చేయాలి. అదే మనిషి చేయవలసిన మొట్టమొదటి పని. అది చేయాలంటే మనకి ఆత్మజ్ఞానం అనేది తెలిసిందాలి. ఇప్పుడు సుధాముడు తన భాగస్వామిని చంపి ఉంటే కర్మ వచ్చేదండి, వెంటనే వానికి మళ్ళీ కర్మ వచ్చేది, కానీ వదిలేశాడు. అంటే పాత కర్మను తొలగించుకోవడానికి వాడు మంచి కర్మ చేశాడు. మనం అదే అక్కడే పొరపాటు పడుతున్నాం. ఎవరైనా మనల్ని తిడతారు, కొడతారు, ఏదో అనరాని మాటలు అంటారు, వెంటనే మనము రియాక్షన్ ఇస్తాం. వాడు ఆ మాట అన్నాడు, వీడు ఈ మాట అన్నాడు అని చెప్పేసి. పిఎస్ఎస్ఎం పిరమిడ్ సేవాదళ్ నిర్వహణలో కర్నూలు జిల్లాలోని శ్రీ లక్ష్మీ జగన్నాథ గట్టుపైన పత్రిజీ సేవాదళ్ ధ్యాన మహాయజ్ఞం ఏప్రిల్ 30, మే 1, 2 తేదీలలో నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానిస్తూ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఇందులో భాగంగా అనకాపల్లి జిల్లా నాగులపల్లి మండలంలోని చంద్రశేఖర పిరమిడ్ ధ్యాన కేంద్రంలో పిరమిడ్ మాస్టర్లు ధ్యానులను కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వాన పత్రాలను అందజేసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సేవాదళ్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సేవాదళ్ అధ్యక్షులు మేకా వెంకటేశ్వరరావు, మౌనముని, ఉనికిలి సుబ్బారావు, సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు. చలో జగన్నాథ్ గట్టు, 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 చలో జగన్నాథ్ గట్టు. శ్రీ లక్ష్మీ జగన్నాథ్ గట్టు మేము వస్తున్నాం, మీరు రండి. చలో జగన్నాథ్ గట్టు, 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 చలో జగన్నాథ్ గట్టు. మీరు కూడా రండి. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని దివ్యాధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సజ్జన సాంగత్యం ఎంతో అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా భగవద్గీత శ్లోకాలు అర్థాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం ఒడ్డుపాడు గ్రామంలో శ్రీ బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్ర ప్రారంభోత్సవం మార్చి 19న జరగనుంది. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. మహాసంగీత నాద ధ్యానం, ఆత్మజ్ఞాన సందేశం, మహాకరణ శాకాహార ర్యాలీ వంటి కార్యక్రమాలు నిర్వహించబడను. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా హిమాలయ యోగి సంత్ సదానందగిరి మహారాజ్, పామరు నియోజకవర్గ శాసన సభ్యులు వర్లకుమార్ రాజా తదితరులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆహ్వానించారు బొడ్డుపాడు గ్రామ సర్పంచ్, కృష్ణా జిల్లా పిఎంసి ఇన్ఛార్జ్ మూడే శివశంకర్రావు. పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ, ప్రతిక్షణం సత్యదర్శనం.